ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఉద్యోగుల సంఘం ఏపీ సిపిఎస్సిఏ రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపడుతూ అసలు ఉద్యోగులు ప్రభుత్వానికి పనులు ఎందుకు చెల్లించాలి అనే ఒక ప్రాథమిక మరియు సంచలనాత్మకమైన ప్రశ్నను సంధించింది. సాధారణంగా పౌరులు తమ ఆదాయంపై ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం ఒక సామాజిక బాధ్యత. కానీ తమకు రావాల్సిన న్యాయబద్ధమైన హక్కులను మరియు ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం సకాలంలో అందించినప్పుడు ఉద్యోగుల నుంచి పన్నులను మాత్రం ఖచ్చితంగా వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు అనుగుణంగా పెరగాల్సిన కరువు భత్యం డిఏ బకాయిలు అయితేనేమి, అలాగే వేతన సవరణ సంఘం పిఆర్సి సిఫార్సుల ప్రకారం అందాల్సిన పెరిగిన జీతాలు మరియు ఇతర ప్రయోజనాలు అయితేనేమి, ఏవి కూడా ప్రభుత్వ నిర్ణీత సమయంలో ఇవ్వడం లేదు. అలాగే నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో పెరిగిన ఖర్చులకు అనుగుణంగా రావాల్సిన డిఏలను ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టడం వల్ల ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో వారు పన్నులు ఎలా చెల్లించగలరని అసోసియేషన్ నిలదీసింది. అలాగే దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించినట్లయితే ప్రభుత్వ యంత్రాంగం నడపడానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. వీరు కేవలం కార్యాలయానికి పరిమితం కాకుండా ప్రజలకు నిరంతరం ప్రత్యేక సేవలు అందిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయడంలోనూ, చట్టాలను పకడ్బందీగా అమలు చేయడంలోనూ రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. సమాజంలోని ప్రతి వ్యక్తికి ప్రభుత్వ సేవలు అందేలా చూస్తున్న ఈ వర్గానికి కనీస ఆర్థిక భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. అయితే ఇంతటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగులకు మరియు జీవితాంతం సేవ చేసి విశ్రాంతి తీసుకుంటున్న పెన్షనర్లకు ప్రభుత్వం నుండి అందాల్సిన బెనిఫిట్స్ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ప్రభుత్వం తన అవసరాల కోసం ఉద్యోగుల జీతాల నుండి పన్నులను ముందే మినహాయించుకుంటున్నప్పటికీ అదే ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏలు, పిఆర్సి బకాయిలు మరియు ఇతర అలవెన్స్‌ల విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తుందని ఏపీ సిపిఎస్ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాబు బాజీ పఠాన్ గారు మరియు ప్రధాన కార్యదర్శి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హక్కులు కల్పించని చోట బాధ్యతలను మాత్రమే గుర్తు చేయడం ఏంటని వారు సూటిగా ప్రశ్నించారు. ఈ డిఏ మరియు పిఆర్సి బకాయిలు అంశం నేటిది కాదు. ఎంతో కాలంగా ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ గతంలో అనేక సందర్భాల్లో ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు మరియు పెన్షనర్ల సంఘాలు ప్రభుత్వానికి విన్నవించాయి. నిరసనలు కూడా తెలిపాయి. ప్రభుత్వం కేవలం హామీలకే పరిమితం కాకుండా ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైన ఈ శ్రమశక్తి మనోధైర్యం దెబ్బతినకుండా ఉండాలంటే వారి న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలను త్వరగా చెల్లించి ఉద్యోగులకు ఊరట కల్పిస్తుందని, తద్వారా వారు మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయగలుగుతారని ఆశిద్దాం.